ఇండియాలో పుట్టిన ప్రతి హిందువు కాశీనైతే ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాలనుకుంటారు. కానీ కాశీ వెళ్ళాలంటే దక్షిణ భారతదేశం అంటే నార్త్ ఇండియా వెళ్ళాలి. కానీ అంత దూరం పోకుండా సౌత్లో కూడా కాశీ ఉంది. ఆ విషయం మీకు తెలుసా? హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం కాశీకి అయితే వెళ్తున్నాం అన్నమాట. కాశీ అంటే నిజంగానే కాశీ అనుకుంటారేమో, దక్షిణ కాశీ అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మహారాష్ట్రలోని మనకు సతారా డిస్టిక్లో వాయి అనే ఏరియా దగ్గర అయితే ఉంది. సో అక్కడికి రీచ్ అవ్వడానికి నా రూమ్ నుంచి దగ్గర ఒక 150 కిలోమీటర్స్ అయితే మెజర్ అవుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం 12 అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం వాయికి అయితే వెళ్ళాలి. అండ్ అక్కడ దక్షిణ కాశీలో టెంపుల్స్ అవి విజిట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోదాము. పాన్షేద 510 ఓకే. సో ప్రజెంట్ వచ్చేసి మనము శిఖర్ సింగనాపూర్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట. శిఖర్ సింగనాపూర్ మౌంటైన్స్ అయితే చూడొచ్చు మీరు. ఇదైతే మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 70 to 75 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అండ్ రూటు. అవన్నీ ఇప్పుడు వచ్చేసి మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి కదా, ఇదంతా క్లైమ్ చేసి మనం పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళి దీన్ని క్రాస్ చేసి అయితే వెళ్ళాలన్నమాట. సో పైకి వెళ్ళే వ్యూస్ మీకు అక్కడక్కడ అయితే చూపిస్తాను నేను. వామ్మో, ఏవో కంట్రోల్ అవ్వకపోతే ఇట్లుంటుంది పరిస్థితి, దారుణం. దాంట్లోకి వెళ్ళిపోయింది, మొత్తం ఇరిగిపోయింది అసలు. లోడ్ బండి అనుకుంటా పాపం, దారుణం. డ్రైవర్ సైడ్ అయితే మొత్తం పోయింది. సో జాగ్రత్తగా ఉండాలి. ఘాట్ సెక్షన్లో కనుక ఒక్కసారి డౌన్ హిల్లింగ్ చేసేటప్పుడు మన మూమెంటం కనుక లాస్ అయితే ఇంకా బండిని ఆపడం ఎవ్వరి వల్ల కాదన్నమాట. ఏంటంటే ఘాట్ సెక్షన్లో ఒక్కసారి కనుక మనం మూమెంటం కోల్పోయామంటే మళ్ళీ అది రీగెయిన్ చేయడం చాలా కష్టం అన్నమాట. రీగెయిన్ చేయడం కాదు, అసలు బండి కంట్రోల్ కూడా అవ్వదు అన్నమాట. ఆగిపోద్ది డైరెక్ట్గా. కంట్రోల్ అవ్వదు అసలు. బండి ఆపడం ఇంకా ఇంపాసిబుల్ అయిపోద్ది అనమాట. మీరు గేర్లో పెట్టినా బండి బ్రేక్లు వేసినా అసలు ఆగదు. సో ఫస్ట్ బండిగా మూమెంటం అనేది రాకుండా చూసుకోవాలి. లైక్ ఒక స్పెసిఫిక్ స్పీడ్ని మించి బండి అయితే వెళ్ళకూడదు అనమాట. ఒకవేళ వెళ్ళిందంటే ఇంకా ఆపలేము. చూసారు కదా యాక్సిడెంట్ ఎట్లా అయిందో. చూడండి విజువల్స్ ఎట్లున్నాయో. వావ్, ఈ వే ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు. అలా 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 కొండల్లోంచి వెళ్ళిపోతుంది. సో ఇట్లుంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఓపెన్గా ఉంది అండ్ ఇక్కడ కొద్దిగా గ్రీనరీ అయితే ఇంకా మిగిలే ఉందన్నమాట. ఏంటంటే ఇది టువర్డ్స్ మహాబలేశ్వర్ సతారా సైడ్ ఏంటంటే మనకి ఎండ కాస్త టెంపరేచర్ కాస్త డౌన్ ఉంటుంది మిగతా ఏరియాస్తో కంపేర్ చేసుకున్నట్టయితే. అదే కనుక మనము ముంబై పూణేతో కంపేర్ చేసుకున్నట్టయితే సతారా కోల్హాపూర్ ఇవి కాస్త టెంపరేచర్ అయితే తక్కువ ఉంటాయి కాస్త. అండ్ మహాబలేశ్వర్లో కనుక పూణేతో కంపేర్ చేసుకుంటే మహాబలేశ్వర్లో 10 degrees అయితే చేంజ్ ఉంటుంది అన్నమాట మనకి. సో ఇది వచ్చేసి మనకు కోల్హాపూర్ హైవే అన్నమాట. అండ్ మీకు ఎట్లా కనిపిస్తుందో కింద అయితే టెక్స్ట్ చేయండి. అండ్ ఈ వే వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. అది వచ్చేసి ఏంటంటే మనకు దీని మీద పెట్రోల్ బంక్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి అయితే కరాడ్ అది అయితే క్రాస్ చేసామన్నమాట. సో ఘాట్ సెక్షన్కి అయితే వచ్చాము. సో కొరగావ్ నుంచి మహాబలేశ్వర్ సైడ్ అయితే టర్న్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం మనకు ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి ఎట్లున్నాయి వ్యూస్ అని చెప్పేసి. అదంతా ముందుకెళ్తే ఇదంతా మహాబలేశ్వర్ అనమాట. అటు ముందుకెళ్తే అదంతా మహాబలేశ్వర్ ఘాట్స్. నాకు వన్ ఆఫ్ ఫేవరెట్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఒక 4 నుంచి 5 సార్లు ఎక్స్ప్లోర్ చేశాను అనమాట.
సో ఈ టెంపుల్ని మెయిన్గా దక్షిణ కాశీ అనడానికి రీజన్ ఏంటంటే ఇది వాయి అని చెప్పేసి ఒక సిటీ దగ్గర అయితే ఉంటుంది. వాయి అనే సిటీ దగ్గర దాదాపుగా 100కు మించి ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ సిటీని మహారాష్ట్రలో సిటీ ఆఫ్ టెంపుల్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి 17వ శతాబ్దంలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ దీని ఆర్కిటెక్చర్ కనుక చూసుకున్నట్టయితే మనకు హేమత్ పంతి స్టైల్లో అయితే ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అయితే ఉన్నాయన్నమాట ఈ డీటెయిల్స్. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో అతనైతే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు శివునికి అంటే లింగ రూపంలో ఉన్న శివునికి అయితే అంకితం చేయడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది కృష్ణ నదియు వెన్న ఈ 2 నదుల కలయిక దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో కాస్త దగ్గరగా చూస్తే మనకు కృష్ణ, దాని పక్కనే వెన్న నది అయితే సంగమం జరుగుతుంది. ఆ దగ్గర అయితే మనకి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రతి సంవత్సరము మనకు శివరాత్రి రోజున అయితే కొన్ని వేల నుంచి లక్షల భక్తులు అయితే ఇక్కడ దర్శనం అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే మనం కాశీలో దర్శనం చేసుకున్నట్టే అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు.